గుడ్ మార్నింగ్. ఎవరు లెజెండు, ఎవరు సెలబ్రిటీ, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గారితో పెట్టుకున్నవాడు ఎవడూ బాగుపడినట్లు చరిత్రలో అయితే నాకు కనపడలేదు. నేను చరిత్రను మరీ లోతుగా తవ్వదలుచుకోలేదు, కానీ రీసెంట్ 2 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి ఎవరో ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు మొత్తం మంచు ఫ్యామిలీనే. ఈయన ఒకప్పుడేమే ఎప్పుడు నాకు చిరంజీవి కన్నా ఏం తక్కువ, నేను చిరంజీవి ఒకటే అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. సరే, అప్పుడెప్పుడో సినిమాలు హిట్ అయింది, సో సమకాలీనులు అనుకో, సరే పోల్చుకున్నాడు, ఓకే. అన్నిట్లో ఉండాలి కదా మళ్ళా పోల్చుకునే దాంట్లో. చిరంజీవితో పోల్చుకోవాలి అంటే కనీసం చిరంజీవిలో సగమన్నా ఉండాలి కదా. ఇద్దరు సినిమాలు హిట్ అయ్యడంలో కానీ, కలెక్షన్స్లో కానీ, ఫాలోయింగ్లో కానీ, మంచితనంలో కానీ, ఇవన్నీ పక్కన పెడితే కోకాపేట మాలూమ్ మీకు, హైదరాబాద్ కోకాపేటలో చెల్లెళ్ళకు, ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయినటువంటి చెల్లెళ్ళకు ఒక్కో ఎకరా దాదాపు 100 కోట్లు, అప్పుడే 100 కోట్లు అంటారు, ఇప్పుడు దాదాపు ఒక 150 CR వరకు ఉండొచ్చు. అంతటి ప్రాపర్టీల్ని జస్ట్ లైక్ దట్ రాసిచ్చేసిన చిరంజీవి ఎక్కడ? ఆస్తుల కోసం తన్నుకు చేస్తున్న మీరెక్కడ, మిస్టర్ లెజెండ్ అండ్ సెలబ్రిటీ? యాక్చువల్గా ఈ ఇష్యూ మీద లాంగ్ వీడియో చేస్తాను, కాసేపులో చేస్తాను అది, బట్ నేను టాపిక్ డైవర్ట్ చేయదలుచుకోలే. ఆ విషయం ఏంది, దానికి పంచాయతీ అంతా 10 నిమిషాలు తేలుస్తా కాసేపట్లో. బట్ ఇక్కడ ఏంటంటే, మంచివాడైనటువంటి చిరంజీవి జోలికి వెళ్ళినటువంటి, చిరంజీవిని కావాలని కాలు దూవుకున్నటువంటి ఈయనే కాదు, ఇంకొక ఆయన ఉండే పెద్ద ఆయన, పేర్లు వద్దులే, పెద్ద దర్శకుడు, ఆయన కూడా అంతే, ఆ ఫ్యామిలీ కూడా అంతే. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నన్ను. ఇంకొక ఎగ్జాంపుల్ మన జగన్ అన్న పిలిచి దండం పెట్టించుకున్నాడు. దండం పెట్టించుకున్న ఒక 2 years అయిందేమో. ఏమైపోయింది ఫ్యామిలీ? కుక్కలు చించిన ఇస్తరిలాగా తయారైంది. ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబము, వైఎస్ఆర్ అనే ఒక బ్రాండు ఈరోజు రోడ్ల మీద పడి ఆస్తుల కోసం ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటూ, కోర్టులకి కన్న తల్లి మీద కేసు వేయడం ఏందయ్యా నాకు తెలియదు. అది నాకు తెలిసి నేను వినిన దాంట్లో ప్రపంచంలో ఇదే ఫస్ట్ అనమాట. మీరేమన్నా విన్నారేమో, కానీ నేనైతే నా జీవితంలో ఎవడు కన్న తల్లి మీద ఆస్తి కోసము కేసు వేసింది నేనైతే చూడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే చూసినాను. సో నేనేమంటానంటే, చిరంజీవి జోలికని కాదు, మంచి వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు ఏమీ చెయ్యరు ఏమో కానీ, పెరుమాళ్ పాపార్, తమిళ్లో ఒక ఇది ఉంది, పెరుమాళ్ చూసుకుంటాడు, పెరుమాళ్ళు ఇస్తాడు, అప్పుడప్పుడు స్ట్రోక్ ఇస్తా అంటాడు. కాబట్టి మంచివాడిని పొగడకపోయినా పర్వాలేదు, మంచివాడైనటువంటి చిరంజీవిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా అసందర్భంగా విమర్శించడము, అగౌరవపరచడము చేస్తే ప్రభువు చూస్తూ ఉంటాడు, ప్రభువు మొట్టికాయలేస్తూ ఉంటాడు. సో ఇంకా నేను లోతుగా వెళ్ళి ఎవరెవరు పేర్లు, ఇంకా ఆయన సినిమా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అవన్నీ రాజకీయ నాయకులు, అప్పుడు వాళ్ళ కూతురు విషయంలో హెల్ప్ చేసినటువంటి రాజకీయ నాయకులు, లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చిరంజీవిని తొక్కాలని చూసిన వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే. ఒక పని చేయండి, చిరంజీవి ఖాతాలో బలైనటువంటి ఇట్లాంటి వల్ల లిస్ట్ ఏదైనా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి, మన వాళ్ళకి అర్థమయ్యేటట్లు. వీళ్ళు అనవసరంగా చిరంజీవి గారిని విమర్శించారు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇది అన్నట్టు. అదన్నమాట విషయం. అనవసరంగా చిరంజీవి గారు ఎవరి జోలికి వెళ్ళరు. ఆయన జోలికి వెళ్ళినారంటే ఆయన ఏమి అనడు, కాలమే సమాధానం చెబుతుంది. అది ఈ రోజా రేపా అనేది మాత్రం చెప్పలేము, కానీ ఖచ్చితంగా సమాధానం అయితే చెబుతుందని నేను బల్లగుద్ది చెప్పగలను. కాబట్టి జాగ్రత్త, మంచి వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. మీరు పొగడకపోయినా పర్వాలేదు, కనీసము విమర్శించకుండానో లేదా అగౌరవపరచకుండానో ఉంటే చాలు.
ఇంకొకటి మన మోహన్ బాబు గారికి ఈరోజు చెప్పవలసింది ఏంటంటే, లెజెండా సెలబ్రిటీయా అంటే నువ్వు లెజెండు కాదు, సెలబ్రిటీ కాదు, ఈ ఒక్క విషయంతో యు ఆర్ ఆల్సో కామన్ మ్యాన్. రేపటి నుంచి దయచేసి చిరంజీవి లాంటి మహోన్నతమైన వ్యక్తులతో పోల్చుకోవడము, నేను ఆయన ఒకటే అన్నట్లు, రజనీకాంత్ని వాడు వీడు అన్నట్టు అనే దాకా పెట్టుకోవద్దు. యు ఆర్ జస్ట్ కామన్ మ్యాన్. అందరి గర్ గర్ కా కహాని అంటారు కదా, అట్లా అందరిలాగా నువ్వు కూడా సామాన్యమైన వ్యక్తివే. కాకపోతే నీకు అదృష్టం ఉండి సినిమా హీరో అయి పాపులర్ అయినావు అంతే. కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో పోల్చుకొని నోటికి ఎంత వస్తే అంత మైక్ దొరికింది కదా అని చేయడం చేసుకోవద్దు. క్రమశిక్షణ 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 అని ఇన్ని రోజులు మమ్మల్ని నింగి, ఇప్పుడు మీ ఇంట్లో చూడు, ముందు ఆడబెట్టు క్రమశిక్షణగా. అక్కడ లేదు కానీ మైక్ ఇస్తే క్రమశిక్షణ చింతకాయ సీకాయ అంటావు. ఇదే నోటితో ఎన్నో ఈ ఇంటర్వ్యూస్లో నాకు 3 పిల్లలు సమానము, నాకు విష్ణు ఎంతో, మనోజ్ ఎంతో, మా పాప లక్ష్మీ ప్రసన్న అంతే అన్నావు కదా. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు. భుజం మీద గన్ను పెట్టి కాలుస్తాడంట సొంత కొడుకుని. ఇంకా దాన్ని లోతుగా నెక్స్ట్ వీడియోలో వెళ్దాము. ప్రస్తుతానికి ఇది దయచేసి మోహన్ బాబు గారు ఇంకా మీదట పెద్ద పెద్దోళ్ళతో పోల్చుకోవద్దు. యు ఆర్ ఆల్సో కామన్ మ్యాన్. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో చెప్దాం వీళ్ళ పంచాయతీ.